దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సోమవారం ఉదయం భారీగా పతనమయ్యాయి. 10 సెకండ్లోనే దాదాపు 20 లక్షల సంపద ఆవిరైంది. ట్రేడింగ్ ప్రభావంలోనే సెన్సెక్స్ 3,939 పాయింట్లు కూలింది. నిఫ్టీ శాతం 1000 పాయింట్లు కూలిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న థెరపీల కారణమే మాన్యం ఏర్పడుతుందని భయాలు ఒకవైపు, వరల్డ్ వైడ్గా ట్రేడ్ వార్ ఆందోళన మరోవైపు దీనికి కారణమయ్యింది. ఇది భారత్లోని పాటు ఇతర దేశాలపై తీవ్రత ప్రభావాన్ని చూపెడుతుంది. హాంకాంగ్, చైనా మార్కెట్కు శాతం దాదాపు 10% డౌన్ఫాల్ చూపిస్తాయి. డాలర్ రూపాయి మార్కం విలువ 30 పైసలు తగ్గి 85.74కు చేరింది. ఇక ఏప్రిల్ 9న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ప్రతి విధానాన్ని ఉంటుంది. అనంతరం ఆర్బీఐ నిర్ణయాలు వెల్లడిస్తున్నాయని స్టాక్ మార్కెట్ల ప్రధానానికి అవి అడ్డుకట్ట వేశాయని ఆవశ్యకత ఉంటాయని భావిస్తున్నారు.